ఒక పని చెయ్యి, నాకొక మటన్ బిర్యానీ తెచ్చిపెట్టు. నేను నీ పై ఆఫీసర్ని. మాకు సిఐ గారు ఏదైనా చెప్తే మేం చెయ్యట్లా? ఎస్ఐ గారు, బిర్యానీ తెచ్చాను. ప్లేట్ తీసుకొచ్చి వడ్డించు. ఆ మైసమ్మని చూస్తుంటేనే జ్వరం వచ్చేస్తుంది. మంజు, ఏమైంది? ఇక్కడే ఆగిపోయావేంటి? లోపలికి ఎందుకు వెళ్ళలేదు? లోపలికి వెళ్ళాలంటే చాలా భయంగా, ఇబ్బందిగా ఉంది సార్. భయమో ఇబ్బందా? ఏం మంజు, ఏం మాట్లాడుతున్నావు? జాబ్కి కొత్త లేక ఈ స్టేషన్కి కొత్త? కొత్తగా మాట్లాడుతున్నావు. అసలేమైంది? ఎస్ఐ గారు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. చాలా భయాందోళనలకు గురి చేస్తున్నారు సార్. ఆఫీస్ బాయ్ కంటే హీనంగా చూస్తున్నారు సార్. నిన్న బిర్యానీ తీసుకురమ్మని చెప్పారు. సర్లే అని తీసుకొచ్చాక వడ్డించమని అడుగుతుంది సార్. అయినా ఇలా జరుగుతున్నప్పుడు నాకు చెప్పుకోవాలి కదా. నువ్వెందుకు చెప్పలేదు? లోపలికి రా, నేను మాట్లాడతాను. మీ పై ఆఫీసర్ వస్తే రెస్పెక్ట్ ఇవ్వవా? మైసమ్మ. సారీ సార్, సబ్ ఇన్స్పెక్టర్ మైసమ్మ. ఏదో ఒక మైసమ్మ. తను మంజు, ఏఎస్ఐ, వెరీ హానెస్ట్ అండ్ సిన్సియర్. మీరంటున్న హానెస్ట్ అండ్ సిన్సియర్ ఆమెలో నాకేం కనిపించలేదు సార్. వీళ్లతో బిర్యానీలు తెప్పించుకుంటున్నావంట, పైగా వడ్డించాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ చేస్తున్నావంట. తప్పా సార్? హోల్డ్ యువర్ టంగ్. నన్నే నోరు మూసుకోమంటారా? జస్ట్ షట్ అప్. నేనెందుకు నోరు మూసుకోవాలి సార్? మీరు నా పై ఆఫీసర్ అనే కదా ఇలా మాట్లాడుతున్నారు. నేను కూడా ఏఎస్ఐ కంటే పై ఆఫీసర్ నేనని ఆవిడికి పని చెప్పాను. ఎలాంటి పనులు చెప్పావు? ఎలాంటి పనులు చెప్పావు? సార్, ఐ నో మై లిమిట్స్. సారీ, నీకు నీ లిమిట్స్ తెలియట్లేదు. తెలియకపోతే నన్ను వదిలేయండి సార్. నా పని నేను చేసుకుంటాను. నా కింద వాళ్లతో పని చేయించుకుంటాను. దాంతో మీకొచ్చిన ప్రాబ్లం ఏంటి సార్? నువ్వు పై ఆఫీసర్లకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సార్, ఏం చేసుకుంటారో చేసుకోండి. నా మీద కమిషనర్ కి కంప్లైంట్ చేసుకుంటారా? చేసుకోండి. ఓకే అయితే. ఇంతవరకు నా సర్వీస్లో ఎవరూ నాతో ఇలా మాట్లాడలేదు. తను ఇలా బిహేవ్ చేస్తుంటే నాకు ఆ మినిస్టర్ మీదే డౌట్ వస్తుంది. ఈ మైసమ్మని ఆ మినిస్టరే కావాలని ఇక్కడ పోస్టింగ్ ఇప్పించాడని అర్థం అవుతుంది. మంజు, మినిస్టర్ పని, ఈ మైసమ్మ పని నేను చూసుకుంటాను. నువ్వు కాస్త ఓపిక పట్టు. అలాగే సార్. ప్రియతమా ప్రియతమా మనసుకే తొలి కదలిక, అడగనా అడగనా అతడినే మెల్లమెల్లగా. ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? అత్తయ్య, మీకు ఏ సీరియల్ చూడడం అంటే ఇష్టం? నా పెండాకుడు నా శార్థం. అవునా? టైటిల్ బాగుంది. అది ఏ ఛానల్లో వస్తుంది అత్తయ్య? నీకెందుకు అంతంత సౌండ్ పెట్టి మా చెవులు పోగొడుతున్నావు? ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా, మా ఇల్లు అనుకుంటున్నావా? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందన్న ఆలోచన లేదా? పుణ్యానికి వచ్చింది కదా అని కరెంటు బిల్లు గురించి ఆలోచించవు, నెట్ బిల్లు గురించి కూడా ఆలోచించవు.
మీరొచ్చినప్పటి నుంచి రాత్రులు సరిగ్గా నిద్ర పట్టట్లేదు. కనీసం పగలైనా పడుకుందాం అంటే ఒకటే రణకొణ ధ్వని. ఇది ఇల్లు అనుకుంటున్నావా, సినిమా హాల్ అనుకుంటున్నావా? అది కాదత్తయ్య. ఆపా! ఒరిసెలు మాత్రం బాగానే నలుపుతున్నావు. కొత్తగా వచ్చిన అమ్మాయివి, అది చుట్టపు చూపుగా వచ్చిన అమ్మాయివి తిని ఓ మూలన కూర్చునుండాలి. 2 రోజులు ఉండిపోవడానికి వచ్చిన అమ్మాయివి ఇంటి ఓనర్లా ఉంటే ఎలా? అత్తయ్య, ఇది మనిల్లు అనుకున్నాను కానీ మందిల్లు అనుకోలేదు. అనుకోవాలమ్మా. మనిళ్ళు ఎలా అవుతుంది? మందిల్లే. వెళ్ళా.